కృష్ణార్పణమస్తు. భగవద్గీత 3వ అధ్యాయం 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: అన్ని కార్యములని అంటే మీరు చేసే అన్ని పనుల్ని నాకు అర్పితంగా చేసి పరమేశ్వరుడైన నాయందే నిరంతరం మీ ధ్యాస ఉంచండి. ఆశ, స్వార్థచింతన విడిచి మరియు మానసిక శోకము వీడినవాడై యుద్ధం చేయుము అని అర్జునునితో ఇలా అన్నాడు. తనదైన సహజ శైలిలో శ్రీకృష్ణుడు ఒక విషయంపై పూర్తి అర్థ వివరణ చేసి చివరికి దాని సారాంశం చెప్తారు. ఆధ్యాత్మ చేతస అంటే తలంపులన్నీ భగవంతుని యందే ఉంచు అని అర్థం. సన్యస్య అంటే భగవంతునికి సమర్పితము కాని అన్ని క్రియలను విడిచి అని అర్థము. నిరాశీహి అంటే కర్మఫలములపై యావ లేదా ఆశ లేకుండా అని అర్థము. అన్ని పనులను ఈశ్వర అర్పితముగా చేయటమే అంటే నాది అన్న భావన విడిచి స్వలాభం కోసం కోరికలను, దురాశలను, శోకాన్ని త్యజించాలి అని అన్నారు. మునుపటి శ్లోకాల్లో ఉన్న ఉపదేశ సారాంశం ఏంటంటే, ప్రతివారు నిజాయితీతో ఇలా మననం చేయాలి: నా ఆత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అణు అంశము. ఆయనే అన్నిటికీ భోక్త, యజమాని. నా పనులన్నీ ఆయన ప్రీతి కోసమే. అందుకే నేను నా విధులను యజ్ఞంలాగా భగవత్ అర్పితముగా చేయాలి. నేను యజ్ఞంలాగా చేసే పనులన్నిటికీ ఆయనే శక్తిని ఇస్తున్నాడు. అందుకే నాచే చేయబడే పనులకు నేను కీర్తిని తీసుకోవద్దు, అంటే క్రెడిట్ తీసుకోవద్దన్నమాట. జై శ్రీకృష్ణ.